నా పేరు డాక్టర్ సురేంద్ర. సుదీర్ఘంగా 22 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యలో అనుభవం కలిగి ఉన్న అధ్యాపకుడిని, ప్లస్ ఒక 15 సంవత్సరాలు 7,000 మందికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ఘనత నాకు ఈరోజు కృష్ణా జిల్లాలో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆగిరిపల్లిలో ప్లేస్మెంట్ డైరెక్టర్గా గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మేడమ్ చెప్పిన ఒకే ఒక విషయాన్ని, అంటే కాలేజీ ప్రస్తావన తేకుండా, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు పాయింట్అవుట్ కేఎల్యూ ఆర్ మేడం గారు వాళ్ళ పిల్లల్ని, ఈరోజు ఎన్ఎస్ఎం లాంటి స్కూల్స్, నార్మల్ స్కూల్స్లో కూడా మీరు కట్టారో కట్టలేదో అందరూ కూడా, నాకు పిల్లలు ఉన్నారు, అందరూ పిల్లల నుంచి స్కూల్ వెళ్తున్నారు, స్మార్ట్ ఫీజెస్, ఎస్ఎంఎస్ ఫీజులు కూడా కడుతున్నటువంటి రీజన్స్ ఉన్న పరిస్థితుల్లో ఉన్నాము. ఫస్ట్ క్వశ్చన్ మేడం గారు ఇచ్చిన క్వశ్చన్, అప్లై చేయలేదు, మాకు ఎందుకు తెలియపరచలేదు అంటే, ఈ రోజుకి నా దగ్గర చూడండి, నా పిల్లవాడు ఆకాష్లో చదువుతా ఉన్నాడు, ఒక్క రోజు లేకపోయినా స్మార్ట్ ఐడి కార్డ్ అక్కడ ట్యాప్ కొట్టంగానే నాకు మెసేజ్ వస్తుంది వాడు ఎంటర్ అయ్యాడని, మళ్ళీ ట్యాప్ కొట్టంగానే బయటకు వచ్చాడని ఎంటర్ వస్తుంది. అంత టెక్నాలజీ అన్ని స్కూల్స్లో ఉంటుందని నేను అనుకోలేదు, కానీ మెసేజింగ్ సిస్టమ్ ఖచ్చితంగా ఉంటుంది. పర్టికులర్గా ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫస్ట్ పీరియడ్లో అటెండెన్స్ తీసుకొని సార్ చెప్పినట్టు ఎవ్రీ మెంటర్, ఎందుకంటే వీఆర్ ఆల్ ఏఐసిటి యూజీసీ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఆ నామ్స్తో NAAC NBA అక్రిడేషన్ పాలసీస్ ప్రకారం ఫస్ట్ పీరియడ్ అటెండెన్స్ వేసిన తర్వాత 10-15కి ఆ అటెండర్ ఎవరైతే ఆబ్సెంటీస్ ఉన్నారో ఆ ఆబ్సెంటీస్ లిస్ట్కి క్లాస్ మెంటర్ కాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తల్లిదండ్రులు కూడా తప్పు పెట్టాల్సిన అవసరం లేదు, పిల్లలు తెలివి మీరిపోతున్నారు. అక్కడ పేరెంట్ నెంబర్ అనేది ఇచ్చింది ఫస్ట్ రోజు పేరెంట్స్ మీటింగ్లో, అడ్మిషన్ రోజు వచ్చిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత పేరెంట్స్ ఎన్నిసార్లు వస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మీకు మీ వ్యాపారాలు కానీ మీ బిజినెస్లు అవసరం, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇంత సంపాదించేది ఎవరి కోసం? మన పిల్లల కోసమే. ఇంజనీరింగ్ కాలేజీలు ఎలా ఉన్నాయంటే, మన కాలేజీలో ఒక 1000 మంది చదివితే ఒక 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. అవి పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టేసుకుని, మా దాంట్లో 10 లక్షల జీతం వచ్చేసింది, మాది అటానమస్ అండి, మాకు పూర్తి స్వేచ్ఛ ఉందండి, మీరు మీ అబ్బాయి జాయిన్ అయితే మేము గ్యారంటీ జాబ్ అండి అని చెప్పేస్తున్నారు. అది పబ్లిసిటీ చేసి జాయిన్ చేసుకునే వరకు ఉన్న శ్రద్ధ, వాళ్ళని పూర్తి పరిపక్వత చేర్చి వాళ్ళని సమాజంలో ఒక ఉద్యోగం తెచ్చుకునే పౌరుడిగా తీర్చిదిద్దే క్రమంలో 100కి 90% ఫెయిల్యూర్ అవుతుంది. నేను నా కుమారుడి విషయంలో, మా అమ్మాయి విషయంలో నేను పూర్తిగా ప్రతిరోజు ఒక గంట కేటాయిస్తాను. అదే కాకుండా కాలేజీలో పిల్లలు ఎలా చదువుతున్నారు, కాలేజీ ఒక ఏంటి, ఇప్పుడు టెక్నాలజీ అనేది, మెసేజ్ అనేది ఏంటంటే, పేజర్ ఎప్పుడు వచ్చింది నాగరాజు గారు? మీరు పుట్టక ముందర వచ్చింది తెలుసు. అవును, మీరు పుట్టక ముందర పేజర్ వచ్చింది. మెసేజ్ అనేది ఏంటి? ఈజీ. పిల్లాడు 4th పీరియడ్ రాలేదనుకోండి, 4th పీరియడ్ అవ్వగానే 5th పీరియడ్ గ్యాప్లో మెసేజ్ పెట్టేయచ్చు. పెద్ద విషయమా? నేను మాట్లాడితేనే మీకు మెసేజ్ పెట్టేయచ్చు. అట్లాంటి టెక్నాలజీ వచ్చింది. అదేం కాకుండా మీరు పట్టించుకోలేదండి, పిల్లలు రాలేదండి, ఇదేం చెప్తారు. ఇప్పుడు మనం ఇంటికి వచ్చినాక, అరే బాబు నువ్వు 5th పీరియడ్ ప్లే గ్రౌండ్లో ఆడుకున్నావా చక్కగా, ఎట్లయితే బాగుపడవరా, దాని బదులు ఇక్కడే మన దగ్గర ఏదో పని చేసుకో, శుభ్రంగా ఉంటుంది, నాకేమో ఫీజులు కట్టే బాధ ఉండదు, నీకేమో అక్కడికి వెళ్ళి చదువుకునే ఇబ్బంది ఉండదని మనం పిల్లలకి మొబైల్. అవును. అదొకటి. ఈ ఇంజనీరింగ్లో, బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే మెకానికల్, EEE, రకరకాల కోర్సులు ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా ఆటోమేషన్ అండ్ రోబో టెక్నాలజీ, ఇలాంటి కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల్లో కేవలం ABCD అంతే. మీరు కోడ్ జ్ఞానం దాకా ఎందుకు వస్తున్నారన్నారు చూసారా, ABCDతో ఆగిపోతుంది అక్కడ, అంతే. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, కంపెనీ వాడు ఏం చేస్తాడు, నా వర్క్ పనికి వచ్చేవాడు, అరే వీడు నా వర్క్ చేయగలడా, మనకు వర్క్ చేయగలడా అని చూసుకుంటే, చేయలేడు బాబు నువ్వు వెళ్ళరా బాబు, నా బోల్డ్ మంది ఉన్నారు, లక్షల మంది రోజు ప్రతి సంవత్సరం వస్తున్నారు బయటికి, నేను తెచ్చుకుంటాను అంటాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ABCD వర్కే నేర్పిస్తున్నారు, తర్వాత బేసిక్స్ తప్ప వాళ్ళు నేర్పించట్లేదు. ఈ మనకి అనవసరం ఉంటుంది. అప్పుడు మన సాయిరామ్ గారు లాంటి కోడ్ జ్ఞాన్ ఇన్స్టిట్యూషన్కి వచ్చి మనం వాడిని ఫుల్ బిల్డప్, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ కదా నా లెక్కలో, ఈ 5 సంవత్సరాలు ఇంజనీరింగ్, 1 ఇయర్ 100% ఈ కోర్సులు చేస్తేనే వాళ్ళకు ఉద్యోగాలు. అంతేగాని ఏదో వీళ్ళు ఎన్ఆర్ఐ కాలేజీ వాళ్ళు ఏదో మేడం గారు చెప్పారు, ఆ కాలేజీ వాళ్ళు ఏదో 10 మందికి వచ్చేస్తే పెద్ద బ్యానర్ పెట్టేస్తే అది కరెక్ట్ కాదు. అసలు అది ఫెయిల్యూర్. అది యాక్చువల్గా స్టూడెంట్కి ఇప్పుడు ఎంత ప్యాషనేట్గా దేంట్లో ఉన్నాడు, ఫస్ట్ పాయింట్ ఎంత సీరియస్నెస్ ఉంది.
దాన్ని ఎంత సీరియస్నెస్గా తీసుకుంటున్నాడు అనేది చూసుకోవాలి. నేను మీరు అన్నట్టు సార్ చెప్పినట్టు 10th ఇంటరు అయిన తర్వాత చాలా కేర్ తీసుకొని జేఈ రాయించాను. జేఈ క్వాలిఫైడ్, అడ్వాన్స్ చేశాను, అడ్వాన్స్ రాశాడు, అడ్వాన్స్లో క్వాలిఫై అయ్యాడు, ఐఐటీలో జాయిన్ చేశాను. యాక్చువల్గా నా సన్కి ఇష్టమైంది ఏంటంటే ఒక ఐటీ సెక్టార్స్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్. బట్ నేను ఐఐటీని ప్రిఫర్ చేశాను. దేర్ ఐ డన్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, అందరికి చెప్పుకున్నా మై సన్ ఐఐటి అని చెప్పేసి. బట్ నౌ మై సన్ ఈజ్ హియర్. ఎందుకంటే తనకి ఆ రోజు ఏమి ఇష్టం అనేది నేను తెలుసుకోకుండా తన మీద రుద్దాను. ఐఐటి అంటే గ్రేట్, ఐఐటి ఈజ్ వెరీ గుడ్, నువ్వు వెళ్ళి అక్కడ చదువు. బట్ తనకి అక్కడ సిఎస్సి రాలే. ఐఐటిలో తనకు వచ్చింది ఏంటి, మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్సెస్లో జాయిన్ అయ్యాడు. మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్సెస్ ఈజ్ నాట్ ఏ ఐటీ బ్యాక్గ్రౌండ్ గ్రూప్. దాంతో ఏమైందంటే తనకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి ఆడికి వెళ్ళిన తర్వాత మాకు అపార్ట్ అయ్యాడు. ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ మై సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ వరకు నాతో కనెక్టెడ్గా ఉన్న పర్సన్ ఐఐటికి వెళ్ళంగానే డిస్కనెక్ట్ అయ్యి అక్కడ మిస్ గ్యాక్. నా ఇంట్రెస్ట్ నేను తన మీద రుద్దడం, తన ఇంట్రెస్ట్ని తను అక్కడ చూపించుకోవాలని ప్రయత్నించడం, వీటన్నిటిలో మొత్తం నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలతోటి వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్, వాళ్ళు దేంతో ఒక ప్యాషన్ కలిగి ఉన్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ని మనము ఎంకరేజ్ చేద్దాం. ఇప్పుడు కోడ్ జ్ఞానంలో వచ్చి జాయిన్ అయ్యాము, మాకు జాబ్ రావట్లేదు అనేదానికన్నా కేఎల్యూలో చదివిస్తున్నారు, అక్కడ మేము lakhs of rupees మనం పే చేస్తున్నాము, అక్కడ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసేసి స్టూడెంట్కి ఒక ప్యాషన్ లేకపోతే దేంట్లో కూడా రాణించలేడండి. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనలో ఉన్నది ఏంటి, తనకు ఒక మ్యూజిషియన్ అవ్వాలనుకుంటే ఒక మంచి గిటార్ ఇచ్చి పంపించండి. బట్ నేను ఇప్పుడు హెల్త్ కేర్ మార్కెటింగ్లో ఒక 25 years ఎక్స్పీరియన్స్ తోటి ఆ హెల్త్ కేర్ని రాణిస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మనకి ఉండాలి అది, ఆ ఇంట్రెస్ట్ అనేది పిల్లలకు కలగాలి. పిల్లలు ఏ ఇంట్రెస్ట్తో ఉన్నారనేది మనం తెలుసుకున్నప్పుడే వాళ్ళు కోడ్ జ్ఞాన్ కాదు, సిద్ధార్థ కాలేజో లయాలా కాలేజ్లో చదివినా దే విల్ బి ఇన్ దట్ ప్లేస్. సార్ ఇక్కడ మామూలుగా మీరు ఇంత చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, ఇలాంటి ప్లాట్ఫామ్ లో ఇక్కడ నేర్పిస్తారు, ఇలాంటి స్కిల్ ఉందని చెప్పినా కూడా కొంతమంది స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి చెప్పినా నేను ఐఐటి స్టాండర్డ్స్ ని ఎక్స్పెక్ట్ చేసి ఐఐటిలోకి తీసుకెళ్ళిన మా సన్ నేను తీసుకెళ్ళాను. అక్కడ తను కోడింగ్ నేర్చుకోవాలని చెప్పేసి నేను పంపిస్తున్నటువంటి పాకెట్ మనీలో కొంతని ఆన్లైన్లో కట్టి కొంత నేర్చుకున్నాడు. అయినప్పటికీ కూడా అక్కడ ఆ టైంలో తనకు వచ్చిన ప్లేస్మెంట్స్ డిసిషన్ వల్ల సంథింగ్ అక్కడ క్రాక్ చేయలేకపోయాడు. ఎందుకంటే అది నాన్ ఐటీ గ్రూప్లో జాయిన్ అయ్యాడు, తనకేమో ఐటీ ఇంట్రెస్ట్, అక్కడ తనని అది ఓవర్కమ్ అవ్వలేకపోయాడు. బట్ ఏంటంటే తర్వాత నేను గమనించుకొని ఐఐటి స్టాండర్డ్స్ థింక్ చేస్తున్న నేను హైదరాబాద్ బెంగళూరు ఎక్కడికి పంపించి దీనికి కోడింగ్ స్కిల్స్ నేను ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి మొత్తం తిరుగుతున్నా. వాళ్ళు సమ్ lakhs of amount చెప్తున్నారు, బట్ అక్కడ అంత వర్త్ ఉందా అనేసి మళ్ళీ నేను, ఎందుకంటే అక్కడ చేసిన తప్పుకి నేను చాలా రియలైజ్ అయ్యి చాలా సర్వేస్ చేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా సరే అంత ఈజీగా నేను కన్విన్స్ అవ్వట్లా. ఎందుకంటే అప్పుడు నేను చేసిన మిస్టేక్ మళ్ళీ బ్యాక్ అయ్యింది. ఇప్పుడు నేను చేసేది మాత్రం అవ్వకూడదని నేను కొంచెం ఎక్కడ కూడా lakhs of rupees ఫీజెస్ అంటున్నారు, కానీ అక్కడ అంత వర్త్ ఉందా అని స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు లేదు. అంటే వాళ్ళు ఏదో రాంగ్ ప్రామిసెస్ చేస్తున్నారు, మాకు అది ఇది అని చెప్పేసి చేస్తున్నారు. సరేనని వైల్ ఐఎమ్ గోయింగ్ టు మై డ్యూటీ జస్ట్ ఐ సా దట్ బోర్డ్ కోడ్ జ్ఞాన్. అసలు ఏంటి కోడ్ జ్ఞాన్, బయట అంబియన్స్ ఏం లేదు, నథింగ్. నాకు ఇది షాపింగ్ కాంప్లెక్స్లో ఉంది, ఇది ఏం చేస్తారు ఏంటని చెప్పేసి ఒక క్యాజువల్గా కింద సెల్ షాప్లోకి వచ్చి ఏదో సెల్ చూపించుకుందామని వచ్చినోడిని పైకి వచ్చినప్పుడు ఐ ఇంటరాక్ట్ విత్ దట్ గై. తను మారుతి హీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇలా అని చెప్పేసి నేను మొత్తం విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు ఎతుకుతున్నాను. మరి ఇక్కడికి అక్కడికి కంపేర్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. అక్కడ ఫీజెస్కి ఇక్కడ ఫీజెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను అక్కడ మళ్ళీ అగైన్ నేను పే చేద్దామని వీల్ అవుతున్నాను. ఎందుకంటే పిల్లోడికి ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి కాబట్టి నేను అక్కడ lakhs పే చేద్దామని అనుకుంటూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం దాన్ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం రీజనబుల్ ఫీజెస్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పేటువంటి ప్రాసెస్ ఇలా చేస్తాం అంటే
జస్ట్ నాకు కూడా కన్విన్స్ అయ్యాను, జాయిన్ చేశాను. మా అబ్బాయి దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈవెన్ ఫ్యాకల్టీతో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. దట్ ఈస్ ఓపెన్. బట్ చూద్దాం, అంటే తను ప్యాషన్తో జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఏదో సమ్ మ్యాజిక్ క్రియేట్ అయిద్దని కాదు కానీ, బట్ ఐ హోప్ ద బెస్ట్. కానీ మీరు ఇలా చెప్తున్నారు కదా, పేరెంట్స్ చెప్తున్నా కూడా కొంతమంది కింద కామెంట్ బాక్స్లో అదంతా ఫేక్, అదంతా కరెక్ట్ కాదు అని మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇప్పుడు మీ వీడియో నేను పబ్లిష్ చేసిన కింద కామెంట్ బాక్స్లో ఏదో మాట్లాడిస్తున్నారు కానీ అక్కడ జరిగేదంతా ఫేక్ అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇన్స్టిట్యూట్ ఇప్పుడు చెప్పడం ఇదేదో ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా కనిపిస్తుంది, బట్ రియాలిటీలోకి వచ్చేటప్పుడు మాత్రం పర్సనల్గా వెళ్ళి టచ్ చేస్తేనే, వెళ్ళి ఇన్స్టిట్యూట్ని కలిస్తేనే కానీ వాళ్ళకి రియాలిటీ అనేది కలుస్తుంది అని నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.